హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కూటమి పాలనకి ఆంధ్రప్రదేశ్లో ఏడాది కంప్లీట్ అయిన నేపథ్యంలో దానిపైన ఒక రీసెర్చ్ లాంటిది, అంటే ఎలా ఉంది పాలన, ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి, మరి కూటమి పాలన పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, సో ఏ విధంగా ఈ కూటమి పాలన ఈ సంవత్సరం పాటు జరిగిందని కంప్లీట్ విశ్లేషించడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ కూటమి 1 year పాలన పైన మీ విశ్లేషణ ఏంటి సార్? మీకు ఎలా అనిపించింది, మరి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, మీరే చెప్తారు సార్. కూటమికి సంబంధించినటువంటి పాలన కనుక పరిశీలిస్తే, కూటమి వచ్చిన మొదట్లోనే ఐ థింక్ మీ దగ్గర అనుకుంటా నేను వీడియో కూడా చేశాను. అదేంటంటే ప్రజలకి భారీ అంచనాలు కల్పించి భారీ హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగినవని చెప్పబడుతున్నటువంటి లోపాలని కరెక్ట్ చేయడంతో పాటు ఈ హామీల అమలు కూడా ఈ రెండింటిని సరిగ్గా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే కూటమికి సక్సెస్ సాధ్యమవుతుంది అని చెప్పారు. అది చెప్పినప్పుడు దీని మీద రకరకాల, అంటే నువ్వు కర్రెరకుండా పాము జావకుండా చెప్తున్నావు అనే వాళ్ళు ఉన్నారు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల మాటలు, రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. పర్టికులర్గా నేను మాట్లాడిన ఈ వ్యాఖ్యాన అయితే దీన్ని 2 రకాలుగా, అంటే ఎవరిని నువ్వు నొప్పించకుండా చెప్తున్నావు అని చెప్పారు. ఎవరిని నొప్పించకపోయినా ఒక విషయం వాస్తవం. గతంలో కొన్ని వ్యవస్థలకు సంబంధించిన లోపాలు జరిగిన విషయం వాస్తవం. రూల్ ఆఫ్ లా అమలులో కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యవహారాలు, కొన్ని ప్రతిబంధకంగా మారిన విషయం వాస్తవం. అట్లాగే ఒక పెద్ద, అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక ప్రధాన కారణమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో ప్రధాన కారణమైనటువంటి కొన్ని అంశాల్లో ఒకటి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాని మీద జరిగినటువంటి ప్రచారాన్ని కానీ, దాని మీద జరిగినటువంటి వాస్తవాన్ని కానీ, నేను కొంత ప్రచారం అంటున్నా, కొంత వాస్తవం అంటున్నా. ఇది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా దెబ్బ కొట్టింది. అసలు ఎంత మూర్ఖత్వం అంటే, కొలతరాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయటం ఏంటి? నేనైతే దీన్ని మూర్ఖత్వమే అంటా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాల పాటు ఎన్నికైనటువంటి ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. కానీ కొలతరాయి అనేది శాశ్వత కొలతరాయి మీద ముఖ్యమంత్రి ఫోటో వేయటం, దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, ఇటువంటి మూర్ఖత్వపు పనుల మూలంగా భారీ అపజయం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొదలుపెడితే చాలా అంశాలు ఉన్నాయి. కానీ నేను అంటే గుదిబండలాగా మారినటువంటి, విజయానికి పెద్ద గుదిబండగా మారినటువంటి ఒక పెద్ద అంశం గురించి, ఒక పాలసీ అంశం మ్యాటర్ గురించి చెప్పాను. ఇప్పుడు ఆయనేమి రాజు కాదు. రాజు అయితే ఆయన ఫోటో ఉంటుంది, తర్వాత ఆయన వారసుల ఫోటో ఉంటుంది అని అనుకోవచ్చు. ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కొలతరాళ్ల మీద ముఖ్యమంత్రి ఫోటో వేయటం ఏంటి? అసలు ప్రభుత్వ పథకాల్లోనే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఫోటోలు వాడద్దు అని గుడ్ గవర్నెన్స్ పాలసీస్ చెప్తున్నాయి. గుడ్ గవర్నెన్స్ పాలసీస్ కాదు, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గైడ్లైన్స్ కూడా. అదే ప్రభుత్వానికి పార్టీ కలర్లని ప్రభుత్వ కార్యాలకు వేస్తున్నారు అనేటటువంటి అంశాల్లో నుంచి కూడా ఫీచర్స్ పాస్ చేసింది. కొన్ని గట్టిగా కామెంట్స్ పాస్ చేసింది. కానీ అది ఎంత అంటే చైల్డిష్ నిర్ణయం, అంటే మూర్ఖత్వంతో కూడినటువంటి చైల్డిష్ నిర్ణయం. అది ఒక పెద్ద అటువంటి అన్నింటినీ కరెక్ట్ చేసేటటువంటి పని రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం నేను అప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత కాలంలో ఇచ్చినటువంటి హామీల అమలు కూడా చాలా కీలకమైనటువంటి విషయంగా మాట్లాడారు. హామీలలో 6 హామీలు, 6 గ్యారంటీస్ ఏదైతే చెప్పారో, ఆ 6 గ్యారంటీస్లో ఒకటైతే అధికారంలోకి వచ్చిన రోజే అమలు జరిపారు. అది 2000 పెన్షన్ పెంపు. పాత 2 నెలల నుంచో 3 నెలల నుంచో కూడా దాన్ని కలిపి, ఆ ఎరియర్స్ మొత్తం కలిపి ఒక 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. ఇది హ్యూజ్ అమౌంట్. పెన్షన్ మీదే ఆధారపడేటటువంటి కుటుంబాలకి, వ్యక్తులకి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకి అదొక పెద్ద ఆసరా. అట్లాగే పెన్షన్ మీదే ఆధారపడి బతికిస్తున్నటువంటి వితంతువులకు కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వర్గాలు, ఒక్క పట్ల చెప్పాలంటే పూర్తిగా దీని మీదే ఆధారపడి నడుస్తున్నటువంటి జీవితాన్ని నడిపిస్తున్నటువంటి వికలాంగులు కానీ, అంటే డిఫరెంట్లీ ఛాలెంజ్, ఆ పదం నేను ఎత్తుకోవటం కోసం ఇబ్బంది పడ్డా, డిఫరెంట్లీ ఛాలెంజ్ పీపుల్ కానీ, ఇట్లా వీళ్ళందరికీ ఒక ఆసరాగా మిగిలినటువంటి పెన్షన్లు. ఆ పెన్షన్లని
పెంచడంతో పాటు ఎరియర్స్ని కలిపి, అంటే తాము హామీ ఇచ్చిన రోజు నుంచి ఎరియర్స్ని భావించి ఎరియర్స్ని కూడా కలిపిపోవటం ఒక మంచి పరిణామం. అది తప్ప మిగతావి ఏమీ అమలు జరపలేదు అనేటటువంటి విమర్శ కూడా ఉంది. మిగతావి ఏమీ అమలు జరపలేదు అనడానికి ఈరోజు అమ్మఒడి తోటి దానికి సమాధానం చెప్తోంది ప్రభుత్వం. రెండోది, వైసీపీ తరచుగా ఎగతాళి చేసింది 1 year కాలంలో అమ్మఒడి అనేది ఇవ్వలేదు, అందరికీ ఇస్తాము అన్నారు. ఇక్కడ నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. అంటే మంత్రి అప్పుడు మన నిమ్మల రామానాయుడు పాలకొల్లు అనుకుంటా, పాలకొల్లు అభ్యర్థిగా ఆయన ప్రచారంలో వాడినటువంటి ఈ అంశాన్ని కూడా ముందు పెట్టి చాలా విస్తృత ప్రచారం చేసి దానికి ఈరోజు సమాధానం చెప్పింది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మళ్ళీ వద్దాం. ఇక్కడ ఇట్లాంటి అనేక అంశాలు, రైతులకి ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కానీ, అదే సందర్భంలో బోనస్ కానీ, వాటన్నిటినీ కలిపి ఇవి అమలు జరపలేదు అంటూ ఏవైతే ప్రతిపక్షం విమర్శలు చేస్తుందో ఆ విమర్శలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిష్కారం ఉంటుంది కూడా చెప్పాను. ఆ పరిస్థితి ఖచ్చితంగా ఇబ్బందికరమే. హామీలు అమలు జరపకుండా ముందుకెళ్లేటటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం అని చెప్తాం. దాన్ని నెమ్మదిగా బయటపడుతున్నారు. అది ఏ మేరకు బయటపడతారు, ప్రజల్లో ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది భవిష్యత్తులో చూడాలి మనం. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఈ 1 year పాలన పైన ప్రజల పట్ల పెద్ద వ్యతిరేకత ఏమీ రాలేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. అంటే కొన్ని సర్వేలు కూడా వచ్చాయి. ఇటీవల కాలంలో సర్వేలు ప్రధానంగా కేకే సర్వేలో ఎక్కడ బాగా ప్రాచుర్యం కేకే సర్వే, అట్లాగే మన మిత్రుడు కంబాలపల్లి కృష్ణ చేసినటువంటి సర్వే, ఓటా నుంచి చేసిన సర్వే, వీటన్నిటిలో ఈ సర్వేలే కాదు ఇంకా కొన్ని సర్వేలు కూడా చూస్తాను నేను. అంటే డిఫరెంట్ విధానం వాడినటువంటి సర్వేల్లో ఎక్కడా కూడా ప్రజల్లో ప్రభుత్వం పట్ల భారీ వ్యతిరేకత అయితే కూడగట్టుకోవట్లేదు. ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే భావం అయితే వినిపిస్తోంది. రెండోది, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుంది. దాంట్లో ప్రధాన అంశం ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవటం ద్వారా, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించకపోవటం ద్వారా ఆ పాత్ర పోషించట్లేదు అనే అసంతృప్తి కూడా వివిధ మార్గాల్లో వివిధ రూపాల్లో చేసిన సర్వేలో కనిపిస్తుంది. సో ఈ రకమైనటువంటి అంటే కొంత సందిగ్ధత, కొంత ఆసక్తి, కొంత వేచి చూసే ధోరణి ఉన్నటువంటి మిక్స్డ్ ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వానికి అది సానుకూలమైన అంశంగానే చెప్పాలి. కానీ అది నివురు కప్పిన విప్పే అసంతృప్తి అయితే ఉంది. ఆ అసంతృప్తి అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా హామీలు అమలు జరగాలి. ఖచ్చితంగా హామీలు అమలు జరిగినప్పుడు మాత్రమే దీనికి అసంతృప్తికి అంటే పరిష్కారం, సమాధానం చెప్పినట్టు అవుతుందని చెప్పాలి. ఓకే సార్, ఇక కూటమి పాలన ఒకవైపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే 10 సంవత్సరాల తర్వాత 100% రిజల్ట్స్తో ఆయన గెలుపొందడం చూసాము. డిప్యూటీ సీఎంగా అయ్యారు, చాలా మంత్రి పదవులు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. సో ఆయన పాలన పైన ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అయితే ఏర్పడింది కూడా, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ప్రజలు. మంత్రికి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి సంబంధించిన పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటిది మిక్స్డ్ అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కానీ కూటమి నాయకుడిగా ఆయనకు ఒక అద్భుతమైనటువంటి, కూటమిని సమన్వయపరచడంలో కానీ, కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఆయన కీలక పాత్ర. కూటమి ఏర్పాటు అవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర గణనీయమని మనం అనేక సార్లు మాట్లాడుకుంటాం. అట్లాగే కూటమిని నడపటంలో కూడా ఆయన పాత్ర కీలకం అని చెప్పక తప్పదు. సో మీకైతే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది సరే, అంటే సాటిస్ఫాక్షన్ అనే కంటే కూడా ఒక పక్క గతంలో 5 సంవత్సరాల పాలన మీద ఉన్నటువంటి ఎవర్షన్ ఏదైతే ఉందో ఆ ఎవర్షన్, భయం, 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి వాటిలో చివరికి వచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి, అంటే తమ ప్రభుత్వం అంటే తమకు సంబంధించిన ఆస్తి హక్కులని ప్రభుత్వం దగ్గరే పెట్టుకోబోతుంది అనేటటువంటి భయం ఏదైతే ఉందో, ఇటువంటి భయాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి కూడగట్టుకోవట్లేదు అనేది ఎంత నిజమో, రెండో పక్కన ప్రతిపక్షానికి సానుకూలంగా మారట్లేదు అనేది కూడా అంత నిజం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.